गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో మన ఈ వీడియోలో నే ప్రత్యయ యొక్క ఇంపార్టెంట్ రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు నే ప్రత్యయం ఎందుకు నేర్చుకోవాలి? నే ప్రత్యయం నేర్చుకోవడం వల్ల మీరు భూతకాల్ కరెక్ట్ వేలో రాయగలుగుతారు. ఓకే, మాట్లాడగలుగుతారు. లేకపోతే భూతకాల్ అంత ఈజీ అయితే కాదు. ఓకే, మీకు వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్ చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ భూతకాల్ వచ్చేసరికి కొంత ట్రిక్కీగా ఉంటుంది. బట్ నే ప్రత్యయ గురించి నేర్చుకోగలిగితే మీకు భూతకాల్ సగం వచ్చేసినట్టే. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నే ప్రతి భూతకాల్ में ही प्रयोग होता है. నే ప్రతి ఓన్లీ భూతకాల్లోనే వస్తుంది. ఇంకా ఏ కాలంతో నే ప్రత్యయకి ఎటువంటి సంబంధం లేదు. అది వర్తమాన కాల్ కావచ్చు, భవిష్యత్ కాల్ కావచ్చు, ఏ కాలంలోనూ రాదు. ఓన్లీ భూతకాల్లోనే వస్తుంది. ఇది బాగా బండగుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ सकर्मक क्रियाओं में ही प्रयोग होता है. సో ఇక్కడ నేను 2 సెంటెన్స్ కలిపి రాసేసాను, మీకు ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి. సో सकर्मक क्रियाओं के साथ ही ने प्रत्यय प्रयोग होता है. అయితే ఈ నే ప్రత్యయ ఎప్పుడైతే క్రియ సకర్మక అవుతుందో అప్పుడు మాత్రమే ఈ నే ప్రత్యయ వస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్కి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి. లड़के ने पत्र लिखा. क्या लिखा? पत्र लिखा. प्रसाद ने मिठाई खाई. क्या खाई? మిఠాయి खाई. సో ఏం క్వశ్చన్ వేసుకోవాలి మీరు? ఈ క్రియ ఏదైతే ఉందో దీన్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీకు ఇన్ కేస్ అది మీకు వర్తమాన కాలంలో ఏదైనా సెంటెన్స్ ఇచ్చి దాన్ని భూతకాల్లో మార్చమన్నారనుకోండి, ఫస్ట్ మీరు సెంటెన్స్ అది సకర్మక్కో అకర్మక్కో చూసుకోవాలి. సకర్మక్ అయితే మనకి సకర్మక్ అంటే తప్పకుండా ఆన్సర్ వస్తుంది. ఆ సకర్మక్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, అంటే సకర్మక్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, తప్పకుండా మీరు నే ప్రత్యయ రాయాలి. ఎలాగంటే చూడండి, ప్రసాద్ నే మిఠాయి ఖాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా, క్యా ఖాతా హై? మిఠాయి ఖాతా హై. సో ఇక్కడ మనం రాసింది ఏంటి? ప్రసాద్ నే మిఠాయి ఖాయి. ఓకేనా? లड़के ने पत्र लिखा. क्या लिखा? पत्र लिखा. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ లిఖా లడకా కాబట్టి లిఖా బానే ఉంది, ఇక్కడ ప్రసాద్ మేలే కదా, ఖాయి అని ఎందుకు రాశారు మేడం అని అనుకోవచ్చు మీరు. సో దీనికి కూడా సొల్యూషన్ ఉంది మన దగ్గర. చూడండి, నెక్స్ట్ నే ప్రయోగ్ మే कर्म के लिंग वचन के अनुसार क्रिया बदलती है. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక రూల్ ఏంటంటే, ఇంపార్టెంట్ రూల్, నే ప్రత్యయ అయితే రాస్తారు బట్ ఆబ్జెక్ట్ బట్టి. అంటే ఇక్కడ కర్మ, ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ కర్మ అని చెప్పాడు, దాని లింగ వచన అనుసారంగా క్రియ మారుతుందంట. అంటే ఇక్కడ మిఠాయి, ఈ మిఠాయి అనేది స్త్రీలింగం. సో మీకు వేరొక వీడియో, మళ్ళీ ఇంకొక వీడియోలో స్త్రీలింగం వర్డ్స్, పుల్లింగం వర్డ్స్ మీకు అన్నీ కూడా చాలా వరకు నేను తెలియజేస్తాను. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ స్త్రీలింగం అయితే క్రియ స్త్రీలింగంలో ఉంటుంది నే ప్రత్యయ వచ్చినప్పుడు. ఇక్కడ పుల్లింగం అనుకోండి, ఆబ్జెక్ట్, అది క్రియ కూడా పుల్లింగంలోనే వస్తుంది. ఓకే, సో మిఠాయి అనేది స్త్రీలింగం. ఎలా స్త్రీలింగం అంటే మిఠాయి మిఠాయియాం కింద మారుతుంది. ఎలా మారుతుంది? మిఠాయి మిఠాయియాం. సో మిఠాయియాంలా మారుతుంది. సో ఎప్పుడైతే లాస్ట్లో అంటే మీరు ఒక వర్డ్ని మార్చినప్పుడు లాస్ట్లో యామ్ కానీ ఏం కానీ లేకపోతే ఏకారం వచ్చి డాట్ కానీ వస్తే, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ బెహన్, బెహనే. ఓకే, పాఠశాల, పాఠశాలయే. ఇలా లాస్ట్లో ఏం వచ్చినా, ఏకారం వచ్చినా, బహువచనం చేసినప్పుడు యాం వచ్చినా అది స్త్రీలింగం వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మిఠాయి స్త్రీలింగం కాబట్టి అక్కడ ఖాయి అని రాశారు. ఇక్కడ ప్రసాద్ మేల్ అయినా లేకపోతే ఇక్కడ ఫీమేల్ ఉన్నా ఆబ్జెక్ట్ బట్టి క్రియ మారుతుంది. ఎప్పుడైతే నేమొస్తుందో ఇక్కడ ఒక అడ్డుగోడ కట్టేస్తుంది అనమాట. అడ్డుగోడ కట్టడం అంటే ఇక్కడ చూడండి, మనం అదే వర్తమాన కాలంలో అనుకోండి, సబ్జెక్ట్ స్త్రీలింగం అయితే
మన క్రియ స్త్రీలింగంలో రాస్తాం. ఒకవేళ సబ్జెక్ట్ పుల్లింగం అనుకోండి, మనం క్రియ కూడా పుల్లింగంలో రాస్తాం. సో మనకి అంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అలాగే భవిష్యత్తు కాలంలో కూడా. ఓకే, లడకా పత్ర లిఖతా హై, లड़की పత్ర లిఖతీ హై. ఓకే, లడకా పత్ర లిఖేగా, లड़की పత్ర లిఖేగి. సో నో చేంజెస్ కదా, సబ్జెక్ట్ బట్టే రాస్తాం. బట్ భూతకాలంలో వచ్చేసరికి అలా ఉండదు. ఓకే, సకర్మక్ అయితే ఫస్ట్ నే రావాలి. ఆ సకర్మక్ నే వచ్చినప్పుడు ఓన్లీ ఆబ్జెక్ట్ బట్టే మనం క్రియ చేంజ్ చేయాలి. ఆబ్జెక్ట్ స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో క్రియ ఉండాలి, ఆబ్జెక్ట్ పుల్లింగం అయితే పుల్లింగంలో క్రియ ఉండాలి. ఆబ్జెక్ట్ బహువచనంలో ఉంటే, పుల్లింగ బహువచనంలో ఉంటే క్రియ కూడా పుల్లింగ బహువచనంలో రాయాలి. ఆబ్జెక్ట్ స్త్రీలింగంలో ఉంటే, స్త్రీలింగ బహువచనంలో ఉంటే క్రియ కూడా స్త్రీలింగ బహువచనంలో రాయాలి. అందుకే ఇక్కడ సెకండ్ నియమం చూడండి మళ్ళీ ఇంకొకసారి. నే ప్రయోగ్ మే కర్మ, కర్మ అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ కర్మకే లింగ్ వచన్, లింగ్ అంటే స్త్రీలింగం పుల్లింగం, వచనం అంటే ఏకవచనం బహువచనం, దీని అనుసారంగానే క్రియ మారుతుంది అని సెకండ్ రూల్లో ఇచ్చారు మనకి. ఓకే, సో ఐ థింక్ ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకొక రూల్ చూడండి. నే ప్రయోగ్ మే కర్తా కే బాద్ నే, कर्म के बाद को, చూడండి कर्ता के बाद ने, कर्म के बाद को हो तो क्रिया पुल्लिंग ఏకవచन में होती है. సో మనకి ఇంకొక రూల్ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒకవేళ నే ప్రయోగం చేసినప్పుడు కర్తతో పాటు నే వచ్చి కర్మ తర్వాత అంటే ఆబ్జెక్ట్ తర్వాత కో వచ్చింది అనుకోండి, అప్పుడు క్రియ ఎలా ఉండాలంట, పుల్లింగ ఏకవచనంలో ఉండాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ पुलिस ने चोर को पकड़ा, ఇక్కడ చూడండి కర్త అంటే సబ్జెక్ట్ తర్వాత నే వచ్చింది, చోర్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ తర్వాత కో వచ్చింది. కో వస్తే మనకి క్రియ ఎలా ఉంది, పుల్లింగ ఏకవచనంలో ఉంది. ఓకే, ఇక్కడ పకడి అనుకోండి స్త్రీలింగ ఏకవచనం అవుతుంది, బట్ పక్కడా అనేది పుల్లింగ ఏకవచనం. అంటే మనకి ఇక్కడ రాసింది నే ప్రయోగ్ మే కర్తా కే బాద్ నే, కర్మ కే బాద్ కో హో తో క్రియ పుల్లింగ ఏకవచన మే హోతీ హై. అందుకే ఇక్కడ మనం పక్కడా అని మనం రాసాం. ఓకే, నే వచ్చి కో వస్తే అది లాస్ట్లో వచ్చే క్రియ మీరు ఇంకా ఆలోచించకుండా పుల్లింగ ఏకవచనంలో పెట్టేయచ్చు. పులిస్ని చోర్కో మారా అన్న అది క్రియ మనకి పుల్లింగ ఏకవచనమే అవుతుంది, పక్కడా అన్న కూడా పుల్లింగ ఏకవచనమే అవుతుంది. ఓకే, సో ఇంకొకటి నేను ఇక్కడ రాయలేదు, బట్ అకర్మక క్రియలతో, అకర్మక క్రియ అంటే ఏంటి, దేనికైతే ఆన్సర్ రాదు, మనం క్యా అనేది ఫిట్ చేసుకోము, అలాంటి టైంలో క్యా అనేది ఫిట్ అనేది అవ్వదు క్వశ్చన్కి, అలాంటి టైంలో ఆన్సర్ రానప్పుడు అకర్మక క్రియ అయినప్పుడు నే ప్రత్యయం రాకూడదు. ఎగ్జాంపుల్గా మనం చూడాలనుకోండి, వహ జాతా హై, వహ జాతా హై అని అన్నాం అనుకోండి, మనం క్యా జాతా హై అనం కదా, అసలు క్వశ్చన్ ఫిట్ అవ్వదు కదా అక్కడ. సో మనం ఏం చేస్తాం, వహ గయా, యాక్చువల్గా ఇది ఒక్కటే మారుస్తుంది, జానాకి గయా మారుతుంది, ఇంకా దేనికి ఏం మారో, కానీ జాతా హైకి గయా అని పెట్టుకుంటాం. ఇక్కడ 1 లెటర్ ఉంది కాబట్టి యా డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. ఓకే, సో వహ కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, నే లేదు కాబట్టి ఇంకా వహ కూడా మీరు వహ గయా, వహ జాతా హై మీరు రాయమన్నారు అనుకోండి, వహ గయా సింపుల్గానే, ఎందుకంటే ఇందులో నే ప్రత్యయం యాడ్ చేయలేదు మనం. తర్వాత మనకి ఇంకా నే ప్రత్యయం యాడ్ చేయలేదు కదా, నే ప్రత్యయం యాడ్ చేయలేదు కాబట్టి వహ గయా, ఇంకా ఉస్నే రాయక్కలేదు ఎందుకంటే నే లేదు, సో ఉస్నే అని రాయాల్సిన అవసరం లేదు కదా. నే వచ్చినప్పుడే వహ ప్లస్ నే ఉస్నే అవుతుంది, యహ ప్లస్ నే ఇస్నే, వే ప్లస్ నే ఉన్హోనే, అది లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా సబ్జెక్ట్ ఎలా మారుతుందని, తప్పకుండా చూడాలి. తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే, నే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అంటే ఏదైనా క్రియ మనకి బోల్ కానీ, లగ్ కానీ, సక్ కానీ, చుక్కు కానీ, లా కానీ వాక్యంలో వస్తే ఆ క్రియ సకర్మక అయినప్పటికీ నే ప్రయోగం జరగదంట. ఇది కూడా ఒక రూల్. బోల్ కానీ, లగ్ కానీ, సక్ కానీ, చుక్కు కానీ, లా కానీ వాక్యంలో వచ్చినప్పుడు అది క్రియ సకర్మక అయినప్పటికీ నే ప్రయోగం జరగదు, అంటే నేని ప్రయోగించలేం. అంటే ఎగ్జాంపుల్కి చూడండి, మై బోలా,
మై బోలా కరెక్ట్. ఇక్కడ క్యా బోలా ఆన్సర్ వస్తుంది యాక్చువల్గా, ఏదో ఒకటి మాట్లాడేయడానికి కదా ఆన్సర్ వస్తుంది. క్యా అనేది ఫిట్ కూడా అవుతుంది ఇక్కడ. బట్ మైనే బోలా అని అనకూడదు, అది గ్రామటికల్ గా రాంగ్. మైనే కహా అనొచ్చు. ఓకే, మైనే కహా అనొచ్చు అంటే నేను చెప్పానని. బట్ మైనే బోలా అనకూడదు, ఎందుకంటే ఇక్కడ బోల్ వచ్చింది కదా. బోల్ వస్తే మనకి నే రాకూడదు. అలాగే లగ్, ముజ్జే లాగా అనొచ్చు, నాకు అనిపించింది అని అనొచ్చు. బట్ మైనే లాగా అని అనకూడదు, ఇదొక రూల్. సక్ వచ్చినప్పుడు మైనే సకా అనకూడదు. ఓకే, మై కర్ సక్క అలా అనొచ్చు. చుక్కు కానీ లా కానీ మైనే లాయా అనకూడదు, మై లాయా. హామీద్ చిమ్టా లాయా, 10th క్లాస్లో ఇది ఉంది, హామీద్ చిమ్టా లాయా. అయితే హామీద్ నే చిమ్టా లాయా అనేది రాంగ్ అవుతుంది అక్కడ, ఎందుకంటే అక్కడ లాయా వచ్చింది అంటే లా వచ్చింది. లాయా వచ్చింది కాబట్టి అంటే లా వచ్చింది కాబట్టి మనం నే అనేది ప్రయోగించకూడదు. సో అంటే అవి సకర్మక్ అయినప్పటికీ నే అనేది ప్రయోగించకూడదు. ఇంకొకటి ఏంటంటే నహానా, చింక్నా, ఖాస్నా, థూక్నా ఇలాంటివి వచ్చినప్పుడు అవి అకర్మక్ అయినప్పటికీ కూడా, అంటే దానికి ఆన్సర్ రాకపోయినా నే ప్రయోగం చేయాలి అక్కడ. అంటే చూడండి, నహానా, ఖాస్నా, చింక్నా, థూక్నా ఇవి ఎప్పుడైతే వస్తాయో, క్రియల కింద వస్తాయో, ఇది అకర్మక్ అవ్వే వచ్చు. మై చింకా, క్యాన్ చింకా అని ఉండదు కదా, చింకన అంటే స్నీజింగ్ అనమాట. ఓకే, థూక్నా అంటే ఉమ్మి వేయడం. ఓకే, నెక్స్ట్ ఖాస్నా, ఓకే కాఫింగ్ అనమాట. నెక్స్ట్ నహానా, నహానా అంటే బాతింగ్. సో ఇవి వచ్చినప్పుడు ఒకవేళ ఇది అకర్మక్ అయినప్పటికీ నేను ప్రయోగించాలి. ఎలా అంటే मैंने नहाया, मैंने छींका, मैंने खासा, मैंने थूका, సో ఇలా వస్తుంది అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఓకే, సో నే ప్రతి ఒక్క రూల్స్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. సో నే ఫస్ట్ భూత్కాల్లోనే రావాలి. ఇంకొకటి సకర్మ క్రియ అయితేనే నే ప్రత్యయ ఉపయోగించాలి, అకర్మ క్రియలకి ఉపయోగించకూడదు. ఇంకొక రూల్ ఏంటంటే నే ప్రయోగించినప్పుడు కర్మ యొక్క లింగ్ వచ్చిన అనుసారంగానే క్రియ రాయాలి. ఓకే, నెక్స్ట్ వాక్యంలో నే వచ్చి అంటే కర్తతో పాటు నే వచ్చి కర్మతో పాటు కో వచ్చింది అనుకోండి, క్రియ ఎలా ఉండాలి, పుల్లింగ ఏకవచనంలోనే ఉండాలి. ఇంకొకటి బోల్, లగ్, సక్కు, చుక్కు, లా ఇలాంటి క్రియలు వచ్చినప్పుడు మనకి క్రియ సకర్మక్ అయినప్పటికీ కూడా నే ప్రత్యయ ఉపయోగించకూడదు. ఇంకొకటి ఏంటంటే నహానా, చింక్నా, ఖాస్నా, థూక్నా ఇలాంటివి వచ్చినప్పుడు క్రియ అకర్మక్ అయినప్పటికీ మనం నేని ప్రయోగించాలి. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ రూల్స్. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో అందుకే నేను ఏవైతే మనకి బాగా ఇంపార్టెంట్ అనుకున్నానో అవి మాత్రమే మీకు తెలియజేశాను. ఓకే, సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.